హలో గైస్, వెల్కమ్ టు హెన్నా షేడ్స్. ఈ రోజు అయితే మనము మెహందీ డిజైన్లో 6th డిజైన్ చూడబోతున్నాము. సో ఇప్పటి వరకు మనకు 5 డిజైన్స్ అయినాయి. ఇంకా ఎవరైనా ఫస్ట్ 5 డిజైన్స్ ఏంటి అనేది చూడకపోతే వెంటనే 100 మెహందీ డిజైన్స్ ప్లేలిస్ట్లో ఉన్న ఫస్ట్ 5 వీడియోస్ చూసేసేయండి. అండ్ ఈ రోజు వచ్చేసి మనము 6th డిజైన్ చూపిస్తున్నాము. అండ్ ఇది ఎందుకు చూపిస్తున్నాము అంటే చాలా మంది నుంచి వచ్చిన రిక్వెస్ట్లు ఏంటంటే సింపుల్ డిజైన్స్ చూపించండి, బాగా హెవీగా ఉన్న డిజైన్స్ మాకు వద్దు అనేసి అంటున్నారు అనమాట. సో అందరి బాధ అర్థం చేసుకొని చాలా సింపుల్ అంటే చాలా సింపుల్. సో దీనికి అసలు మీకు రిక్వైర్మెంట్ అనేది ఏమీ ఉండదు, మీకు ఆర్టిస్ట్ అవ్వాల్సిన అవసరం లేదు, ఏం లేదు. మీకు ఎలాంటి షేప్స్ వస్తే అలాంటి షేప్ నేను ఒకసారి వీడియోలో చూపిస్తున్నా చూడండి. నేను వేసేది చాలా డెడ్ ఈజీ, జస్ట్ ఉన్న షేప్స్ మీదనే అక్కడక్కడ షేప్స్ వేసుకుంటూ వెళ్తున్నాను. సో మధ్యలో చెరిగిపోయింది నాకు అలాగా, అయినా కూడా మీకు కూడా ఇలాంటివి అవుతూనే ఉంటాయి. ఓకే, సో వేసేటప్పుడు సో వరి ఏం లేదు, మళ్ళీ కోన్ టిప్తో తీసేసుకోండి. చూడండి నేను ఎంత ఈజీగా వేస్తున్నాను. సో ఏం లేదు, జస్ట్ పువ్వులు చిన్న చిన్న షేప్స్ అలా యాడ్ చేసుకుంటూ పోతున్నాను. కాకపోతే ఏంటంటే మీ అంతటా మీరు వేస్తే మీకు ఇలాంటి ఐడియాస్ రావు. సో నేను చూపిస్తున్నా కాబట్టి మీరు కూడా ఇలా ట్రై చేయొచ్చు. సో ఫుల్ హ్యాండ్ డిజైన్ అడిగారు నన్ను చాలామంది. చిన్న డిజైన్ అయితే మాకు వద్దు, పెద్ద డిజైన్ చూపించండి. అయినా చాలామంది కొంతమంది విలేజెస్లో ఉండేవాళ్ళు అండ్ ఇంట్లో చిన్న పిల్లలు ఇలాంటి వాళ్ళు మనీ పే చేసి మెహందీ డిజైన్ వేసుకోవాలి అంటే కొంచెం కష్టము. అండ్ మనకి ఇన్కమ్ తక్కువ ఉండే వాళ్ళు, ఊర్లలో ఉండే వాళ్ళకంటే చాలా కష్టం. సో అందుకోసమే వాళ్ళందరి కోసం ఆలోచించాలి. ఇలాంటి డిజైన్ ఒకటి నేను చూపిస్తున్నాను. ఈ డిజైన్ చూడండి, నేను వేసేటప్పుడు కూడా పిన్ టు పిన్ ఎలా వేస్తున్నాను అనేది ప్రతి ఒక్కటి నేను చాలా క్లియర్గా పెడుతున్నాను. నేను రికార్డ్ చేసేటప్పుడు ఎలా అయితే వీడియో వచ్చిందో అలానే పోస్ట్ చేశాను. మీకు ఇందులో ఎలాంటి చేంజెస్ కూడా చేయలేదు. ఎందుకంటే ఈవెన్ నాకు మిస్టేక్స్ అయినా సరే మీకు కూడా ఒక ధైర్యం వస్తుంది, ఓకే అందరికీ మిస్టేక్స్ అవుతున్నాయి నాకు మాత్రమే కాదు అన్నట్టు ధైర్యం వస్తుంది అనేసి నేను నా మిస్టేక్స్ కూడా నేను ఏం ఎడిట్ చేయకుండా ఎలా ఉన్నదో అలానే పెడుతున్నాను. సో దీనివల్ల మీకు ఏంటంటే మీరు ఒక్కరే కాదు ప్రతి ఒక్కరికి మిస్టేక్స్ అవుతాయన్న విషయం మీకు అర్థమవుతుంది. అండ్ నేను చూపించినట్టుగా నేను ఎలా అయితే షేప్స్ వేస్తున్నానో అలాగే ఎగ్జాక్ట్ మీకు వస్తుంది అని అనుకోకండి. ఎందుకంటే బిగినర్స్ చాలా స్లోగా ఉంటుంది, హ్యాండ్ తిరగదు. ఎవరైతే ముగ్గులు బాగా వేస్తారో అలాంటి వాళ్ళకి కొంచెం ఈజీ అవుతుంది, కాకపోతే ప్రతి ఒక్కరికి అయితే ఈజీ అవ్వదు. సో అందుకోసమని అండ్ ఫస్ట్ మనం ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం డిజైన్ అంతా వేసేసుకోవాలి. ఈ డిజైన్ మనకు చాలా సింపుల్ యాక్చువల్లీ. సో ఫస్ట్ మనం ఇలాగా మొత్తం కంప్లీట్గా షేప్స్, ఫ్లవర్స్ మనకి ఏం కావాలి డిజైన్ అలా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వేసుకోవాలి. మొత్తము వేసుకున్న తర్వాత మనం దాంట్లో ఫిల్లింగ్ పార్ట్ అనేది చేయాలి. సో ఫిల్లింగ్ పార్ట్ కూడా ఎలా చేయాలి అనేది నేను చూపిస్తాను. సో కింద నుంచి మళ్ళీ స్టార్ట్ చేశాను షేడింగ్. ఇంకా జస్ట్ మనము కోన్ తోటి కొంచెం పైకి కిందికి అంటే మనకి ఇట్లా షేడింగ్ అనేది వస్తుంది అన్నమాట. కొంచెం లైట్గా చేయాలి. చేశాక ఓన్లీ షేడింగే చేసామనుకోండి అంత లుక్ కూడా ఉండదు, కాబట్టి నేను డాట్స్ పెట్టుకున్నాను. ఓకే, సో మీరు కూడా డాట్స్ పెట్టుకొని ఇలా ట్రై చేయండి. ఓకే, సో కంప్లీట్ డిజైన్ ఒకవేళ మీకు కూడా కొత్త కొత్త ఐడియాలు వచ్చి అంటే నేను ఎలా అయితే ఆలోచించకుండా ఫాస్ట్గా షేప్స్ వేసానో అలాగే మీరు కూడా మీకు నచ్చిన షేప్స్ వేయొచ్చు. మీరు ఇంకొక కొత్త డిజైన్ క్రియేట్ చేయాలి అనుకున్నారనుకోండి, ఏం లేదు సింపుల్ చాలా. మీకు కింద ఉన్న మామిడి పిందెని తీసుకెళ్ళి ఇంకో దగ్గర వేయండి, లేకపోతే ఆ ఫ్లవర్ని ఇంకొకసారి మళ్ళీ రిపీట్ చేయండి, లేకపోతే వరుసగా ఫ్లవర్స్ వేసుకుంటూ పోండి. సో ఇలాగా మీరు ఏదో ఒకటి ట్రై చేస్తుంటే వస్తూనే ఉంటుంది. ఇది జస్ట్ బిగినింగ్ మాత్రమే. సో పెద్ద పెద్ద లాంగ్ వీడియోస్ అంటే మనకు ఓన్లీ యూట్యూబ్లోనే పాసిబుల్ కాబట్టి నేను యూట్యూబ్లో పోస్ట్ చేస్తున్నాను. అండ్ ఇంకా ఎవరైనా ఇంతకన్నా మంచిగా డిజైన్స్ మాకు కావాలి, లేకపోతే మాకు ఇలాగే డిజైన్ కావాలి అని అంటే నాకు ఖచ్చితంగా కింద కమెంట్లో మెన్షన్ చేయండి. సో మీ రిక్వైర్మెంట్ ప్రకారం నేను పెడతాను. అండ్ చాలామంది కోన్ ఎలా తయారు చేయాలి దాని మీద వీడియో చేయండి అని చాలామంది అడుగుతున్నారు. ఆల్రెడీ నేనైతే కోన్స్ ఎలా తయారు చేయాలి అనే దాని మీద వీడియో చేశాను, బట్ చాలా తక్కువ మంది చూసుంటారు. ఒక్కసారి చెక్ చేయండి నా వీడియోస్ మొత్తము, మీకు ఖచ్చితంగా దొరుకుతుంది. నేను హోమ్ మేడ్ మెహందీ కోన్స్ ఎలా తయారు చేయాలి అనేది ఒక కంప్లీట్ వీడియో చేశాను. అండ్ అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా మీకు డిఫరెంట్ రీల్స్ అనేది పోస్ట్ చేయడం జరిగింది, అక్కడ కూడా మీరు చూడొచ్చు. ఓకే, అండ్ బట్ స్టిల్ ఇంకా మాకు దొరకట్లేదు అవ్వట్లేదు అంటే
యా మీరు కమెంట్ చేయొచ్చు, నేను మీకోసం మళ్ళీ పోస్ట్ అయినా చేస్తాను, లేకపోతే ఇంకొక వీడియో అయినా సరే చేసి ఖచ్చితంగా పెడతాను, మర్చిపోను. ఐ కన్సిడర్ యూ పాయింట్. అండ్ ఇంకా నాకు రిక్వెస్ట్లో వచ్చేది నా నెయిల్ పాలిష్ షేడ్ ఏంటని. సారీ అండి, నేను చూసుకోవడం మర్చిపోయాను. ఈ వీడియో చేసే ముందైనా కనీసం చూసుకోవాల్సింది, సారీ మర్చిపోయాను. అండ్ ఇంకా నాకు కమెంట్స్లో ఎక్కువగా వచ్చేది యా నా వీడియోస్ చూసి చాలా ఇంప్రూవ్ అవుతున్నాము అని చెప్తున్నారు. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దాట్. అండ్ కొంతమంది ఆన్లైన్ కోర్స్లో జాయిన్ అవ్వాలి, ఫీజు ఎంత అని అడుగుతున్నారు. ఫీజ్ డీటెయిల్స్, సిలబస్ డీటెయిల్స్ కోసం అయితే మీరు ఖచ్చితంగా 6281371543 ఈ నెంబర్కి రీచ్ అవ్వండి. మా టీం మీకు అన్ని డీటెయిల్స్ కంప్లీట్గా చెప్తుంది. డిఫరెంట్ కోర్సెస్ అవైలబుల్గా ఉన్నాయి. మీరు బేసిక్స్ నుంచి బ్రైడల్ వరకు, పెళ్లి కూతురు పెళ్లి కొడుకు బొమ్మల వరకు అడ్వాన్స్డ్గా నేర్చుకోవచ్చు. చాలా మంచిగా ఉంటుంది మీ కోర్స్ అయితే. మీరు ఒకసారి ఇన్స్టాగ్రామ్లో కూడా హెన్నా షేడ్స్ అని ఉంటుంది, సో అందులో కూడా స్టూడెంట్స్ యొక్క హైలైట్స్ చెక్ చేయండి. వాళ్ళ వర్క్, వాళ్ళ కామెంట్స్ అనేది మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఇంతకన్నా కూడా నేను ఇంకా ఏమీ చెప్పలేను. దట్స్ ఆల్ గైస్ ఐ కెన్ సే మీకు. సో నేను ఏదైనా ఫోర్స్ చేయదలుచుకోలేదు. ఒకసారి మీరు చూడండి, చూసి వెళ్ళండి. అక్కడ చూసాక మీకు నచ్చితే యూ కెన్ జాయిన్. అండ్ కంప్లీట్లీ వర్త్, మీకు కోర్స్ అనేది కంప్లీట్గా వర్త్. చాలా బాగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఓకే, అండ్ వన్స్ మీరు కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత కూడా మీకు చాలా మంచి ఇన్కమ్ అనేది అయితే వస్తుంది. అదైతే మేము గ్యారంటీ ఇవ్వగలుగుతాము. ఎందుకంటే ఇప్పుడు మెహందీ అనేది చాలా బూస్టింగ్ ఉంది, చాలా ట్రెండ్ క్రియేట్ అవుతుంది మెహందీ మీద కూడా. చాలా అడ్వాన్స్డ్ డిజైన్స్ వచ్చాయి, చాలా మంది ఈవెంట్స్ జరుపుకుంటున్నారు. సో మీరు నేర్చుకున్న మెహందీ అనేది అస్సలు వేస్ట్ అవ్వదు. అండ్ మేకప్ ఆర్టిస్ట్లకు కూడా చాలా హెల్ప్ అవుతుంది. సో మేకప్ ఆర్టిస్ట్లు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మీరు మెహందీ నేర్చుకోండి, ఎందుకంటే ఎంతో కొంత మీకు యూజ్ అవుతుంది. అండ్ పార్లర్ వాళ్ళకు కూడా నేను రికమెండ్ చేస్తాను, ఎందుకంటే పార్లర్లో మనము ఒకే ప్లేస్లో ఉన్నా సరే అప్పుడప్పుడు చిన్నపిల్లలు లేకపోతే ఏవైనా అర్జెంటు ఈవెంట్ ఉంటే, కొంతమంది ఫెస్టివల్స్కి పిల్లలు అలా పెట్టించుకుంటారు. సో అట్లీస్ట్ వాళ్ళ దగ్గర 100 రూపీస్, 150 రూపీస్ అలా అయినా సరే ఛార్జ్ చేసి మీరు మెహందీ పెట్టచ్చు. సో మీకు మీరు పెట్టింది ఎక్కడికి పోదనమాట. ఈ వీడియోస్ చూస్తూ కూడా మీరు ఎవరికైనా సరే పెట్టేసి ఒక 50 రూపీస్, ఒక 150 రూపీస్ అలా ఛార్జ్ చేయొచ్చు. ఓకే, నేను మీకోసం ఒక మంచి బిజినెస్ ఐడియా అయితే ఇస్తున్నాను. ఓకే, ఇప్పుడు సంక్రాంతి వస్తుంది కదండి. సో మీరు మన వీడియోస్ ఫాలో అయ్యి మీ ఇంటి పక్కల చుట్టుపక్కల పిల్లలకి, వాళ్ళకి, వీళ్ళకి 50 రూపాయలకు ఒక డిజైన్ అంటూ వేయండి. అలా వేస్తే మీకు చాలా మంచి లాభం ఉంటుంది. జస్ట్ ఒకసారి ట్రై చేయండి, మీకే అర్థమవుతుంది. ఎందుకంటే ఇది మీకు అనేది ఖచ్చితంగా మీరు పేమెంట్ అనేది తీసుకోవచ్చు, ఎందుకంటే ఇది కూడా కష్టమే. ప్రతి దానిలాగే ఇది కూడా మనకు ఒక వర్క్ అన్నమాట. సో దీనికి వేయడానికి కూడా పేషెన్స్ ఉండాలి. మనకు నెక్ పెయిన్ వస్తుంది, బ్యాక్ పెయిన్ వస్తుంది, చాలా రకాల పెయిన్స్ వస్తాయి. దిస్ ఈజ్ నాట్ సంథింగ్ వెరీ ఈజీ. స్టార్టింగ్లో మనకు చాలా థ్రిల్లింగ్గా అనిపిస్తుంది, బట్ పోను పోను మనకు ఖచ్చితంగా మనం అయితే కాస్ట్ వేయాలి. మనం వేసే వర్క్కి, మన టాలెంట్కి మనం ఖచ్చితంగా మనీ అనేది తీసుకోవాలి. ఐ ప్రిఫర్ దట్. ఆల్ ద బెస్ట్ టు యూ ఆల్. హ్యాపీ సంక్రాంతి. బాయ్.